ఓకే, క్యాష్ కరెక్ట్గానే ఉంది. ఎవరు నువ్వు? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఫోన్ తీసుకొచ్చిందే కాకుండా పైగా బేరానికి పెడతావా? సారీ బాబా, ఈ ఫోను అమ్మడానికి తీసుకొచ్చింది కాదు, ఇది పరాయి వాళ్ళ ఫోన్. ఇదిగో నాన్న వదులు. ఇదిగో బాబు, నీ డబ్బు తీసుకో. నాకు డబ్బొద్దు, ఫోన్ కావాలి. తీసుకో తీసుకో బాబు, ఈ ఫోన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. నాన్న నీకేమన్నా పిచ్చా? నోర్మయ్, అసలు బుద్ధిందా నీకు? మా కడుపున చెడబుట్టావు కదరా. అక్కడ పోలీసుల వల్ల నా ప్రాణాల మీదకి వస్తుంటే నువ్వు ఇక్కడ ఫోన్ బేరానికి పెడతావా? రే, కొడుకనేవాడు పున్నాగ నరకం నుంచి తప్పిస్తాడంటారా, కానీ నువ్వు నేను బ్రతికుండగానే నరకాన్ని చూపిస్తున్నావు. హలో, ఆపండి మీ డ్రామాలు. ఫోన్ ఇవ్వయా. ఇస్తాను, కానీ నీకు కాదు, పోలీస్ స్టేషన్లో ఇస్తాను. నీకు కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకో. ఏయ్, వీడెవడండి 10 లక్షలు వదిలేసి ఫోన్ పట్టుకుపోతున్నాడు? ఆయనంతే, ఆయనకి మెంటల్. ఏయ్, ఏయ్, ఏంట్రా ఇద్దరు పోయారు? అన్నా, కాస్త వెయిట్ చేయరా. ఆ ఫోన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాడన్నా. హ్యాపీనెస్ కి కారణం నేనే అని చెప్పి ఎలా డిసప్పాయింట్ చేస్తారా? ఫోన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంట్రా? వాడు అక్కడే ఉన్నాడన్నావు కదా. వాడు అక్కడే ఉన్నాడన్నా, కానీ చివరిలో ఇంకొకటి వచ్చాడు. రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ఫోన్ పోలీసుల దగ్గరికి వెళ్ళకూడదు. ఓకే అన్నా. వాణ్ణి నువ్వు కొడతావో బెదిరిస్తావో నాకు అనవసరం. నాకు ఆ ఫోన్ నా చేతికి రావాలి. ఓకే అన్నా, నేను చూసుకుంటాను. కూల్. అమ్మా, ఏంటమ్మా, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నా? నేను తర్వాత చెప్తాను ఖుషి, నువ్వు వెళ్ళి చదువుకో. వెళ్ళు. అన్నయ్య, వచ్చేసావా? ఇంటి ముందు ఉన్నాను. లోపలికి వచ్చేనా? హే, వద్దొద్దు, 1 నిమిషం ఆగు. ఎవరైనా ఉన్నారేమో చూస్తాను. సరే. అన్నయ్య, ఎవరు లేరు, వచ్చేసేయ్. సరే తులసి, వస్తున్నాను.
రా రా. ఏయ్ ఆగో. ఎవరు నువ్వు? నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? ఏం కావాలి? మేరా నామ్ రజీనా హే అంకుల్. కీర్తికి ఫ్రెండ్ని కలిసి వెళ్దామని వచ్చాను. ఆగో.